సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూటమి అభ్యర్థి అయ్యన్న పాత్రుడు పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల కలలను సాకారం చేసేదిగా ఉందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు అయ్యన్న పాత్రుడు. 16 కేసులు పెట్టారు నా మీద, మీ అందరూ చూశారు. ఆ రోజు అర్ధరాత్రి మీద మా ఇంటి గోడలు దూకి ఇంట్లోకి వచ్చి 3 గంటలు తెల్లవారు 3 గంటలు నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు, కోర్టుకి తీసుకెళ్లారు. ఆ రోజు మీరు లేకపోతే నన్ను జైల్లో పెట్టి కొట్టాలని చూశారు. ఆ రోజు మీరు అందరూ కూడా తెల్లవారు వచ్చి అడ్డుకున్నారు కాబట్టి నేను బ్రతికి బయటపడ్డాను తప్పించి లేదా ఆ రోజు చాలా ఇబ్బంది అయ్యేది వయసు. మొన్న ఎమ్మెల్యే అంటాడు అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని విమర్శిస్తున్నాడు. అయ్యన్న పాత్రుడి పిల్లాన్ని, అయ్యన్న పాత్రుడి కొడుకుల్ని మూట కట్టి అల్లిపూడి పంపించేస్తాడు నన్ను. అసలు ఈడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈడు నన్ను అల్లిపూడి కట్టకట్టి పంపించేస్తాడు ఊరి నుంచి, నర్సీపట్నం నుంచి. అలాంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. దౌర్జన్యాలు పెరిగాయి, లంచాలు పెరిగాయి, దోపిడీ పెరిగింది. ఎక్కడ చూసినా గంజాయి. మన పిల్లలందరూ కూడా మత్తుకు అలవాటు పడిపోతున్నారు ఈవేళ. సోదరులారా, అంచేది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ నర్సీపట్నం టౌన్ చూస్తే టౌన్లో చెత్త తుడిచేవాళ్ళు లేడు, టౌన్లో లైట్లు ఇవ్వలేదు, లో వోల్టేజ్ దాన్ని పట్టించుకునే నాదులు లేడు, డ్రైనేజీలు లేవు, మంచినీరు సప్లై లేదు. ఏమైనా అడిగితే మా ఇష్టం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈవేళ. తెలుసు, నేను 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు కూడా ఓడినా గెలిచినా పీనారపాలెం ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది నా సొంతగా పరిస్థితి అని మీ అందరూ తెలుసు. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీని, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి కూడా గెలిపించి, ఇద్దరికి గెలిపిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటున్నాను.